హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఎస్, గుడ్ ఈవినింగ్ ఆల్. సో ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకున్నారు మీరు స్కూల్లో? ఈరోజు ఇక్కడ మనం ఇంకొక కొత్త టాపిక్ నేర్చుకుంటున్నాము. కానీ స్కూల్లో ఏం నేర్చుకున్నారు ఈరోజు? అందరూ ఒకసారి థమ్స్ అప్ పెట్టండి. ఒకసారి థమ్స్ అప్. క్లాస్ స్టార్ట్ చేయడానికి అందరూ ఒకసారి థమ్స్ అప్ పెట్టండి. థమ్స్ అప్ ఇంకా రావట్లేదు. స్టూడెంట్స్ ఎస్, ఎవరో థమ్స్ అప్ పెట్టారు. 61 అటెండీస్. మెల్లమెల్లగా పెరుగుతున్నారు అటెండీస్. ఇప్పటికి యాజ్ ఆఫ్ నో 61 అయ్యారు. యా, చూడండి, టక్క 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 పెరుగుతూ ఉన్నారు. ఒక నిమిషం అయింది. 64. ఎస్, అందరు థమ్స్ అప్, థమ్స్ అప్. గుడ్ ఈవినింగ్. ఈ రోజు నా క్లాస్ స్టార్ట్ అయ్యే లోపల మీరు ఈరోజు టుడే లైఫ్ స్కిల్ ఈ రోజు మనం నేర్చుకునేది ఎవరు అడుగుతున్నారు చూడండి. క్రిటికల్ థింకింగ్. ఈ రోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే క్రిటికల్ థింకింగ్. రైట్, స్టార్ట్ చేసేద్దామా? ఆల్రెడీ 2 నిమిషాలు అయిపోయింది. స్టార్ట్ చేసేద్దాం. సో నేను నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఎస్, నా స్క్రీన్ కాస్త షేర్ అయిపోయింది. లాంచ్ స్క్రీన్ షేర్ అయింది. నేను మీకు చెప్పినట్టు ఈ రోజు మన ప్రోగ్రామ్, మన క్లాస్ ఏంటి అంటే క్రిటికల్ థింకింగ్. ఎక్కడ అవసరం ఉంటుంది? అండర్స్టాండింగ్ హౌ వి థింక్ టు మేక్ బెటర్ డెసిషన్స్. మనము బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి మనం ఆలోచించే విధానం ఉంటుంది చూడండి, దాన్ని కూడా మనం క్రిటికల్ థింకింగ్ అని చెప్పి అనొచ్చు. ముందర క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి కంటే ముందర ఒక సినారియో చెప్తా చూడండి. మీరు మీ స్కూల్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఓకే, మీరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దారిలో మీకు ఒక వాలెట్ దొరికింది. వాలెట్ అంటే ఏంటి? పర్స్ అని చెప్పి కూడా అనొచ్చు. మీకు ఎవరిదో పర్సు దొరికింది. ఆ పర్సులో 1000 రూపాయలు ఉన్నాయి. 1000 రూపాయలతో పాటు ఐడి కార్డు, ఓనర్ నేము, ఓనర్ అడ్రస్ ఉంది. రైట్, ఇది ఒక సినారియో. ఈ సినారియోకి మీరు వాట్ యు విల్ డూ 4 ఆప్షన్లు ఉన్నాయి. కీప్ ద మనీ అండ్ త్రో ద వాలెట్ అవే. మీ దగ్గర డబ్బులు పెట్టుకుని వాలెట్ ని పడేస్తారా? ఆర్ రిటర్న్ ద వాలెట్ బట్ టేక్ మనీ. అంటే ఏంటి? వాలెట్ ఇచ్చేస్తారు కానీ డబ్బులు తీసేసుకుంటారా? టేక్ ద వాలెట్ టు ద పోలీస్ ఆర్ కాంటాక్ట్ ద పర్సన్ డైరెక్ట్లీ. అంటే ఏంటి? మీకు దొరికిన వాలెట్ తీసుకుని పోలీసుల దగ్గరికి వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేస్తారా? లేదు అంటే కనుక ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి వెళ్ళి ఇచ్చేస్తారా? 3 ఆప్షన్. 4వ ఆప్షన్, ఇగ్నోర్ ద వాలెట్ అండ్ వాక్ అవే. ఆ వాలెట్ అక్కడే పడిపోయి ఉంది, మీరు దాన్ని పట్టించుకోకుండా మీరు వెళ్ళిపోయారు. ఈ 4 ఆప్షన్లలో మీరు ఏది చూస్ చేసుకుంటారు? ఈరోజు ఫస్ట్ పోల్ అనండి, సినారియో అనండి, గేమ్ ప్లే అనండి, ఏదన్నా అనండి. ఫస్ట్ మీకు ఒక వాలెట్ దొరికింది. వాలెట్ మీకు కనిపించింది. ఆ వాలెట్ లో డబ్బులు తీసుకుని ఆ వాలెట్ ని త్రో చేసేస్తారా? లేదు అంటే కనుక ఆ వాలెట్ ఓనర్కి ఇచ్చేసి డబ్బులు తీసేసుకుంటారా?
లేదు అంటే కనుక ఆ వాలెట్ డైరెక్ట్గా ఆ ఓనర్కి ఇచ్చేస్తారా, లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేస్తారా? లేదు అంటే ఇంకా 4వ ఆప్షన్, సరే నాకెందుకులే అని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోతారా? ఏం చేస్తారు మీరు? ఎస్, ఇక్కడ మెన్షన్ చేయండి. ఎవరో 3 థర్డ్ ఆప్షన్ అని చెప్పి పెట్టారు. సార్ ప్లీజ్ అన్మ్యూట్, నో సౌండ్. మీ సైడ్ నుండి చూసుకోండి. గోకుల్, ఆర్ యూ ఏబుల్ టు హియర్ మీ? ఆర్ఏ సెట్ 1 2 3. నా సైడ్ నుండి అయితే క్లియరే ఉంది వాయిస్. ఓకే, ఇక్కడ ఎవరో 0.3 అని చెప్పి అన్నారు పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయడానికి. కానీ లేదు అంటే కనుక ఓనర్ అడ్రస్ ఉంది కాబట్టి నా దగ్గర ఓనర్కి వెళ్ళి ఇచ్చేస్తాను అని చెప్పి అన్నారు. ఇంకా వేరే ఆప్షన్స్ మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. వేరే ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అందరు టక 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 రాయండి. ఎవరైతే క్లాస్లో వచ్చారో వాళ్ళు కూర్చుని క్లాస్ వినడం స్టార్ట్ చేసి ఈ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాయండి. ఇక్కడ నా ఆన్సర్ డిస్ప్లే చేశాను. నేను ఇంటి నుండి స్కూల్కి వెళ్తున్నప్పుడు దారిలో నాకు ఒక పర్సు కనిపించింది. ఆ పర్సులో 1000 రూపాయలు ఉన్నాయి. నేను ఆ మనీని తీసేసుకుని పర్సుని కింద పడేసి వెళ్ళిపోతానా? లేదు అంటే కనుక ఆ పర్సు ఓనర్కి రిటర్న్ చేసి డబ్బులు మటుకు నేను పెట్టేసుకుంటానా? మూడోది, డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి కానీ ఆ పర్సు ఓనర్ దగ్గరికి కానీ వెళ్ళి ఆ పర్సు హ్యాండ్ ఓవర్ చేసిస్తానా? నాలుగో విషయం, పట్టించుకోకుండా వెళ్ళిపోతానా? ఈ 4 ఆప్షన్లలో ఏ ఆప్షన్ మనము చూస్ చేసుకుంటాము? లేదు అంటే కనుక మీరు చూస్ చేసుకుంటారు. క్రిటికల్ థింకింగ్ లో వెరీ ఫస్ట్ క్వశ్చన్. Critical thinking is the topic for today. హాయ్ అందరికీ హాయ్. మళ్ళీ రిపీట్ చూడండి. ఈ 3-4 ఆప్షన్స్ లో మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు? ఏ ఆప్షన్ అన్నా కరెక్టే. ఓకే, ఏ ఆప్షన్ అన్నా కరెక్టే. ఇక్కడ లైఫ్ స్కిల్స్ లో తప్పు కరెక్ట్ అని ఏమీ ఉండవు, అన్నీ కరెక్టే. ఆ పరిస్థితికి మన పరిస్థితిని బట్టి మనము డెసిషన్ ఆ సిచ్యుయేషన్ లో తీసుకునేదాన్ని లైఫ్ స్కిల్స్ లో మనము చెప్తూ ఉంటాం. ఏది తప్పు కాదు, ఏది కరెక్ట్ కాదు. ఎస్, దీనికి ఏవి ఆన్సర్లు ఉండవు. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీరు ఎలా ఆలోచిస్తారు అన్నదే ముఖ్యం. ఈ 4 సినారియోల్లో ఏది తప్పు కాదు, ఏది కరెక్ట్ కాదు. మనము ఆ సిచ్యుయేషన్ లో ఎలా ఆలోచిస్తాము అన్నది మీరే చెప్పాలి. చెప్పండి, ఏది ఫస్ట్ సిచ్యుయేషనా, సెకండ్ సిచ్యుయేషనా, థర్డ్ సిచ్యుయేషనా, ఫోర్త్ సిచ్యుయేషనా? సార్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మాట్లాడట్లే, ఇవ్వండి ఇప్పుడే మాట్లాడుతున్నాను నేను.
మీరు ఆన్సర్ చెప్పాలండి. అవర్ థింకింగ్ ఎడ్యుకేషన్. మీరు ఆన్సర్ చెప్పాలి. ఆప్షన్ 3 సార్. ఎవరు ఆప్షన్ 3 చెప్పారు? సరే, 4:10 అయిపోయింది కదా. ఇప్పుడు మనము అసలు క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి చూడండి. ఇక్కడ మీరు ఏదన్నా సరే ఈ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ చూస్ చేసినా కూడా ఓకే, నేను డబ్బులు తీసుకున్నాను, వ్యాలెట్ పడేశాను, అది కూడా కరెక్టే. నాకు ఆ రోజు ఏదో మంచి సినిమా ఏదో రిలీజ్ అయింది, ఏదో మంచి సినిమా రిలీజ్ అయింది, ఇంట్లో డబ్బులు అడిగాను, ఇవ్వలేదు. దేవుడా, నాకు ఎలాగన్నా నువ్వు డబ్బులు నువ్వు వచ్చేటట్టు చూడు అని చెప్పి అడిగావు అనుకో, నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు నీకు డబ్బులు దొరికాయి, ఎస్ నాకు ఈ డబ్బులు దేవుడే ఇచ్చాడు అని చెప్పి తీసేసుకుని వెళ్ళిపోవచ్చు. అది కూడా కరెక్టే ఆన్సర్ అప్పుడు. కానీ కానీ మనం ఏది చేస్తున్నా కూడా మనం చూడాల్సింది వాట్ ఆర్ ది పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఈచ్ యాక్షన్. నేను ఫస్ట్ యాక్షన్ చేస్తున్నాను, ఓకే ఇప్పటికైతే సినిమా చూసేసాను నేను, కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత 1000 రూపాయలు నాకు దొరికాయి, ఖర్చు పెట్టేశాను. కానీ ఎలాగా? అవతల వాళ్ళ డబ్బులు ఎవరో నేను ఖర్చు పెట్టేశాను, కరెక్టా తప్ప? నాకు దొరికిన విషయము ఇంట్లో వాళ్ళు అడుగుతారు, ఓకే సినిమాకి ఎలా వెళ్ళావు, డబ్బులు ఎలా వచ్చాయి నీకు? ఏదో దొరికింది నేను ఖర్చు పెట్టేశాను అంటే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా, ఒప్పుకుంటారా? ఫస్ట్ దానికి. అలాగా మనకి ప్రతి సిచ్యువేషన్ కి కూడా మనకి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ప్రతి దానికి కూడా 1000 రూపాయలు నాకు దొరికింది అని చెప్పి అవతల వాళ్ళకి తెలిసిపోయి వాళ్ళు నా దగ్గరికి వస్తే కనుక మళ్ళీ నేను వాళ్ళకి 1000 రూపాయలు ఎలా ఇవ్వాలి? నాకు దొరకలేదని చెప్పి అబద్ధం చెప్పాలా? అసలు అబద్ధం చెప్పచ్చా? చూడండి, వాట్ డస్ ద డెసిషన్ సే అబౌట్ వాల్యూస్? అబద్ధం చెప్పచ్చా? అబద్ధం చెప్పచ్చా, చెప్పకూడదా, ఏం చేయాలి? ఇవన్నీ వాల్యూ సిస్టమ్ బట్టి ఉంటాయి. రైట్. ఇంకొకటి, సపోజ్ మీరే ఎగ్జామినేషన్ ఫీజు కడదామని చెప్పి స్కూల్కి వెళ్తూ ఉన్నారు, మీ 1000 రూపాయలు పోయాయి, ఎగ్జామినేషన్ ఫీజు కట్టలేకపోతున్నారు మీరు. అలాంటి సిచ్యువేషన్ మీకే వస్తే మీరు ఎలాగా సిచ్యువేషన్ ని ఆలోచిస్తారు? ఎవరికన్నా డబ్బులు దొరికితే వాళ్ళు ఇచ్చేస్తే, నా డబ్బులు నాకు ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తాం కదా మనము. అలాగే మనము ఆ పరిస్థితుల్లో ఉంటే కనుక ఎలాగా ఉంటుంది, అదే పరిస్థితి మనకు ఎదురైతే ఎలా ఉంటుంది? ఇది కాకుండా వేరే ఏదన్నా, ఈజ్ దేర్ ఏ వే టు డూ రైట్ థింగ్ ఈవెన్ నో వన్ ఈజ్ వాచింగ్? ఎప్పుడన్నా సరే ఎవరు చూస్తున్నారు చూడట్లేదు అన్నది కాదు, ఎప్పుడన్నా సరే మనము రైట్ థింగే, కరెక్ట్ పనే చేయాలి, చేస్తామా లేదా అన్నది. ఆల్ దీస్ 4 సిచ్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క క్వశ్చన్ కి మీరు ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నా మీరు అన్నిటికి ఆన్సర్ చెప్పుకుంటారు, సెకండ్ చూసినా అన్నిటికి ఆన్సర్ చెప్పుకోవాలి, థర్డ్ ఆప్షన్ తీసుకున్నా అన్ని చెప్పాల్సి వస్తుంది, ఫోర్త్ తీసుకున్నా అన్ని చెప్పాల్సి వస్తుంది. దీంట్లో కనుక మీరు ఎవరో థర్డ్ ఆప్షన్ చెప్పారు చూడండి, థర్డ్ ఆప్షన్ తీసుకుంటే కనుక కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి? ఓకే, నేను వాళ్ళ పర్సన్ వాళ్ళకి ఇచ్చేసాను, సో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. వాట్ డస్ దిస్? నేను అబద్ధం ఏమీ చెప్పలేదు, నేను నిజాయితీగానే ఉన్నాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాను. నేను వాళ్ళకి ఇచ్చేసాను కాబట్టి నా పర్సు పోతే ఎవరు ఎలా చేస్తారు అన్న ఆలోచనే ఉండదు. ఓకే, ఎవరు చూసినా చూడకపోయినా నేను నిజాయితీగానే నాకు పర్సు దొరికింది, నేను ఇచ్చేసాను. రైట్. అదర్వైజ్ థర్డ్ ఆప్షన్ కాకుండా ఇంకా ఏ ఆప్షన్ చూసినా కూడా మనల్ని మనం క్వశ్చన్ చేసుకునేవి చాలా ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ క్రిటికల్ థింకింగ్. ఏదో అడుగుతున్నారు మీరు,
వాట్ డస్ CAHDSHD ఇదేంటండి ఇది స్పెల్లింగ్? ఇంకా శ్రీనివాసరావు గారు ఇదేదో రాశారు ఇక్కడ CAHDSHD. ఇక్కడ చాలా మంది క్విజ్ పెట్టండి సార్. ఎస్, నెక్స్ట్ క్విజ్ లోకి వెళ్తాం మనము. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్విజే. ఇప్పుడు మనం క్రిటికల్ థింకింగ్ లోకి వచ్చాం. వాట్ ఈస్ క్రిటికల్ థింకింగ్? క్రిటికల్ థింకింగ్ మీన్స్ ఎనలైజింగ్, ఎవాల్యుయేటింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ. ఏదన్నా సరే ఇందాక మనం అనుకున్నట్టు ఇక్కడ చూడండి, పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, పాసిబుల్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, అసలు మనం ఏం చేస్తాము, రైట్? డెసిషన్ తీసుకునేటప్పుడు ఏ టైప్ ఆఫ్ డెసిషన్ మనం తీసుకోవాలి, ఆ డెసిషన్ తీసుకుంటే గనక పర్యవసానాలు ఏంటి అన్నది రీజన్డ్ డెసిషన్స్ ఉంటుంది. అండ్ ఎవ్రీ టైమ్ ఇట్స్ ఎ స్కిల్ వీ కెన్ ఇంప్రూవ్ విత్ ప్రాక్టీస్. ఎవ్రీ టైం మనం డెసిషన్ తీసుకునేటప్పుడు ప్రతి డెసిషన్ మనం తీసుకునేది కరెక్ట్ అయిపోతుంది అని చెప్పి లేదు. కొన్నిసార్లు మనం డెసిషన్ తీసుకునేవి తప్పులు కూడా అవుతూ ఉంటాయి. కానీ నెక్స్ట్ టైం మళ్ళీ డెసిషన్ తీసుకునేటప్పుడు మనము, డెసిషన్ అంటే ఏంటి? నిర్ణయం. మనం నిర్ణయం తీసుకునేటప్పుడు ఓకే, లాస్ట్ టైం ఈ నిర్ణయం తీసుకున్నది తప్పు అయింది కాబట్టి ఈసారి మనం నిర్ణయం వేరేలా తీసుకోవాలి. దిస్ ఇస్ వాట్ క్రిటికల్ థింకింగ్. అసలు ముందర క్రిటికల్ థింకింగ్ అని చెప్పి మనం అనుకునే ముందర ఇంకొక క్వశ్చన్. క్రిటికల్ థింకింగ్ ఈ రోజు మన టాపిక్ పేరు. ఇప్పుడే లేట్గా వచ్చిన వాళ్ళందరికీ మనం ఈరోజు మాట్లాడుకుంటున్న టాపిక్, డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ పేరు ఏంటి అంటే క్రిటికల్ థింకింగ్. అసలు ముందు థింకింగ్ అంటే ఏంటి? వాట్ ఈస్ థింకింగ్? థింకింగ్ అంటే ఏంటి? ఆలోచించడము. ఏది, ఏమిటి, అదేంటి, ఎలా చేయాలి, వై హౌ అని చెప్పి మనం ఆలోచిస్తాం కదా. ఇవన్నీ మనకి థింకింగ్ లోకి వస్తాయి. చూడండి ఇక్కడ, వై ఈస్ క్రిటికల్ థింకింగ్ ఇంపార్టెంట్? క్రిటికల్ థింకింగ్ ఎందుకు ఇంపార్టెంట్? సాల్వ్ ప్రాబ్లమ్స్, సమస్యలు ఏవైతే ఉంటాయో అది రిజాల్వ్ చేయడానికి. అవాయిడ్ మిస్ ఇన్ఫర్మేషన్, ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ బిలీవింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్. మనకి ఏది తప్పో ఏది కరెక్టో నిర్ణయించుకునే దానికి వీలవుతుంది అన్నమాట మనకి క్రిటికల్ థింకింగ్ చేయడం వల్ల. రైట్? ఎంకరేజెస్ ఓపెన్ మైండ్నెస్ అండ్ ఫెయిర్నెస్. ఎంకరేజెస్ ఓపెన్ మైండ్నెస్ అండ్ ఫెయిర్నెస్ అంటే ఏంటి? మనము ఏదన్నా ఆలోచించేటప్పుడు ఓకే, మనం క్లారిటీగా ఆలోచించడాన్ని ఓపెన్ మైండ్నెస్ అంటారు. ఎవరో మనకి చెప్పిన దాన్ని పట్టుకుని మనం ఆలోచించకుండా మనంతట మనము విచక్షణతోటి ఆలోచిస్తాం చూడండి, దాన్ని ఓపెన్ మైండ్నెస్ అంటారా. ఓకే, దెన్ నెక్స్ట్, ఇప్పుడు ఇందాక ఎవరో అడిగారు కదండి, పోల్ అని చెప్పి. థింకింగ్ మీన్స్ ఆలోచించడం. ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్. ఆ సమ్ టైమ్ కి మన క్లాస్ అయిపోతుందండి. India won its independence in 1947. ఇది ఫ్యాక్టా ఒపీనియనా? India won its independence in 1947. ఇది ఫ్యాక్టా ఒపీనియనా? ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ అన్నమాట. ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఒపీనియన్ అంటే ఏంటి? ఆ టాపిక్ లోకి వెళ్లే ముందర ఈ పోల్ అటెండ్ చేయండి మీరు అందరూ. ఇండియా వన్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఇన్ 1947. ఫ్యాక్టా ఒపీనియనా?
ఫ్యాక్ట్ 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 అందరూ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ అని చెప్పి పెడుతున్నారు. ఎస్, ఆన్సర్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకని అంటే దిస్ ఈజ్ వెల్ డాక్యుమెంటెడ్ హిస్టారికల్ ఈవెంట్. మనకి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. రైట్. సెకండ్, సమ్మర్ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఆఫ్ ది ఇయర్. ఫ్యాక్టా ఒపీనియనా? ఎస్, సమ్మర్ ఈజ్ ద థింక్ మీన్స్ ఆలోచించడమే అండి, కరెక్టే. సమ్మర్ ఈజ్ ద బెస్ట్ సీజన్ ఆఫ్ ద ఇయర్. ఫ్యాక్టా ఒపీనియనా? సూపర్ అండి. చాలా మంది ఒపీనియన్ 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 అని పెడుతున్నారు, కొంతమంది ఫ్యాక్ట్ అని కూడా పెట్టారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఒపీనియన్. వాట్ ఈస్ బెస్ట్ బేస్డ్ అపాన్ ద పర్సనల్ ప్రిఫరెన్స్. సమ్మర్ కొంతమందికి హ్యాపీగా, పిల్లల్ని అడగండి, పిల్లలకి సమ్మర్ లో ఆడుకోవడానికి ఎక్కువ టైం దొరుకుతుంది. సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి పిల్లలకి అది చాలా ఇష్టమైన సీజన్ సమ్మర్. అదే పేరెంట్స్ అమ్మ నాన్నని అడగండి, పిల్లలు రోజంతా ఇంట్లోనే ఉండి గోల గోల చేస్తారు కాబట్టి అమ్మ నాన్నకి కష్టంగా ఉంటుంది ఇంట్లో. రైట్. సో ఇది ఏంటి, పిల్లల్ని అడిగారు అనుకోండి వాళ్ళకి వేరే ఒపీనియన్ ఉంటుంది, టీచర్స్ని అడిగారు అనుకోండి వాళ్ళకి వేరే ఉద్దేశం ఉంటుంది, లేదంటే పేరెంట్స్ని అడిగితే కనుక వేరే ఉద్దేశం ఉంటుంది. కానీ ఇందాకటి క్వశ్చన్ చూస్తే కనుక మీరు ఇండియా వన్ ఇట్స్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అంటే అమ్మ నాన్నని అడిగినా వాళ్ళు 1947 చెప్తారు, పిల్లల్ని అడిగినా వాళ్ళు 1947 చెప్తారు, లేకపోతే టీచర్స్ని అడిగినా వాళ్ళు 1947 అనే చెప్తారు. ఎందుకంటే అది ఫ్యాక్ట్ కాబట్టి. రైట్. ఇది ఉద్దేశం, ఎవరిది వాళ్ళ పర్సనల్ చాయిస్. కొంతమందికి సమ్మర్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి సమ్మర్ ఇష్టం ఉండకపోవచ్చు, కొంతమందికి రైనీ సీజన్ ఇష్టం ఉండొచ్చు. రైట్. సో దిస్ ఈజ్ అన్ ఒపీనియన్. ఇంకో క్వశ్చన్ ఉందా? దేర్ ఆర్ 7 కాంటినెంట్స్ ఆన్ ఎర్త్. ఫ్యాక్టా ఒపీనియనా? There are 7 continents. I am not listening the sound. Please remember these words, ma'am. I recognize for you. Answer is fact. There are 7 continents on earth. Facta opiniona? Andaru fact 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 అని రాశారు. చూద్దాం ఆన్సర్. ఆన్సర్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకని అంటే ఇది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ జియోగ్రఫికల్ ఫ్యాక్ట్. ఏ కాంటినెంట్స్ ఉన్నాయండి, రాస్తారా పేర్లు, కాంటినెంట్స్ పేర్లు? నాకు గుర్తున్నవి రాస్తాను. ఏషియా, ఆఫ్రికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. ఇంకా ఏ 3 మిస్ అయ్యానండి నేను? ఒకటేమో యూరోప్. యూరోప్ ఈజ్ ద 5th కాంటినెంట్. 6th 7th ఏవేవండి? ఆర్కిటిక్ అండ్ అంటార్కిటికా.
రైట్. ఏషియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. యా ఇక్కడ ఎవరో రాశారు చూడండి. సూపర్ అండి. ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా. ఎస్, ఆస్ట్రేలియా మిస్ అయిపోయింది నేను. యా, ఆస్ట్రేలియా ఈజ్ ఆల్సో ఏ కాంటినెంట్. ఆర్కిటిక్ రాశాను, దట్ ఈస్ నాట్ ఎ కాంటినెంట్. థ్యాంక్స్ అండి. యా, ఆస్ట్రేలియా మిస్ అయింది. ఎస్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఆస్ట్రేలియా ఈజ్ వన్ మోర్ కాంటినెంట్. ఆస్ట్రేలియాలో మనకి ఆస్ట్రేలియా అండ్ న్యూజిలాండ్ ఈ కంట్రీస్ వస్తాయి ఆ కాంటినెంట్ లో. రైట్. సో దిస్ ఈస్ జాగ్రఫికల్లీ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. సో దేర్ ఆర్ 7 కాంటినెంట్స్ అన్నది జాగ్రఫికల్లీ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. ద నెక్స్ట్ ఇంకొక ఫైనల్ క్వశ్చన్. రీడింగ్ బుక్స్ ఈజ్ మోర్ ఫన్ దాన్ వాచింగ్ టీవీ. ఫ్యాక్టా, ఒపీనియనా? Reading books is more fun than watching TV. Fact or opinion? మంది ఫ్యాక్టర్ రాశారు ఫస్ట్. ఇక్కడ అందరు రాసేసారు. 7 కాంటినెంట్స్ నేమ్స్. వాళ్ళు ఎవరో ఫ్యాక్టర్ రాశారు. శ్రీ రామలక్ష్మి గారు ఫ్యాక్ట్ అని చెప్పి రాశారు. మిగతా వాళ్ళు అందరూ ఒపీనియన్ అని చెప్పి రాశారు. అండ్ ఇక్కడ ఇంకోళ్ళు ఎవరో లలిత గారు కూడా ఫ్యాక్ట్ అని చెప్పి రాశారు. ఇంకా రాజు గారు కూడా ఫ్యాక్ట్ అని చెప్పి రాశారు. మిగతా వాళ్ళు అందరూ ఒపీనియన్ అని చెప్పి రాస్తున్నారు. రీడింగ్ బుక్స్ ఈజ్ మోర్ ఫన్ దాన్, అది పర్సనల్ చాయిస్ మీద ఉంటుంది. కొంతమందికి ఎవరికైతే బుక్ రీడింగ్ ఇష్టం ఉంటుందో వాళ్ళకి అది ఫ్యాక్ట్ కింద కనిపించవచ్చు. ఎవరికైతే బుక్ రీడింగ్ ఇష్టము ఉండదో వాళ్ళకి టీవీ చూడడం ఇష్టం ఉంటే గనక వాళ్ళ ఉద్దేశం వేరే ఉంటుంది. సో మనము ఇందాక చెప్పుకున్నట్టు యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ థింగ్ ఏదన్నా ఉంటే దట్ ఈస్ కాల్డ్ ఫ్యాక్ట్. ఓకే, ఒక్కటే విషయానికి 10 మంది 10 రకాల ఆలోచనలు ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ అన్ ఒపీనియన్. సపోజ్ నేను మిమ్మల్ని 2 into 2 అడిగాను అనుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 4 అనే చెప్తారు బై డిఫాల్ట్. ఎందుకంటే ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్నది, కానీ ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. 2 into 2 ఏ రకంగా చూసినా మీకు 4 వస్తుంది. జనరల్ నాలెడ్జ్ క్విజ్ పెట్టండి సార్. ఈ మాకు ఒక పర్టికులర్ సిలబస్ ఇచ్చారు, ఆ సిలబస్ ప్రకారమే మేము వెళ్ళాలి. సో ఆ సిలబస్ ప్రకారము మనం ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ పేరు క్రిటికల్ థింకింగ్. ఆ క్రిటికల్ థింకింగ్ లో కూడా మనం ఈరోజు ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఒపీనియన్ అంటే ఏంటి, ఆ రెండిటలకి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్న దాని మీద మనము డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు మై ప్రెజెంటేషన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఒపీనియన్. మోర్ ఫన్ డిపెండ్ అపాన్ ఇండివిజువల్ టేస్ట్. నౌ ఇప్పుడు ఫ్యాక్ట్ అంటే ఏంటి? Fact is something that can be proven true or false through evidence. Example, water boils at 100 degrees at sea level. Idi oka fact. Facts are based on objective data and can be checked for accuracy. Right? మనకి ఫ్యాక్ట్స్ 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో దట్ ఈస్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్. మనం ఏదైనా బుక్స్ కానీ లేకపోతే ఏదైనా రిఫర్ చేస్తే కనుక ఆ డేటా ఉంటుంది. అలాగే నేను బలానా రోజున పుట్టాను, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. రికార్డ్ ఉంటుంది. రికార్డెడ్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో
అవి అన్ని మనకి ఫ్యాక్ట్స్. ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్ట్ ఆర్ ఒపీనియన్? ఇట్ ఈజ్ ఏ ఫ్యాక్ట్. ఎందుకని అంటే మనకి కాన్స్టిట్యూషన్ ఉంది, అండ్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారము ఇండియా ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ. ఇండియన్ పార్లమెంట్ లో ఇన్ని పర్టికులర్ సీట్స్ ఉన్నాయి, ఈజ్ ఎ ఫ్యాక్ట్. రైట్. ఏదన్నా సరే మనకి ఎవిడెన్సెస్ తోటి ఉన్న విషయం ఏదన్నా తీసుకోండి, ఆ విషయముని మనము ఫ్యాక్ట్ అని చెప్పి అంటాము. అర్థమైందా అండి అందరికీ ఫ్యాక్ట్ అంటే ఏంటి అని చెప్పి? గోకుల్, మీరు ఇక్కడ ఒకసారి చాట్ లో మెన్షన్ చేస్తారా? మీకు ఎవరికి వాయిస్ నాది క్లియర్ గా వినిపించట్లేదు, ఎవరికి క్లియర్ గా వినిపిస్తోంది అనేది క్లియర్ గా వినిపించే వాళ్ళు ఒకసారి థమ్స్ అప్ పెడతారా? వాయిస్ క్లియర్ గా వినిపించే వాళ్ళు అందరూ ఒకసారి థమ్స్ అప్ పెడతారా ప్లీజ్? ఇక్కడ కొంతమందికి వినిపించట్లేదు అంటున్నారు. ప్లీజ్ కహూట్ లో క్విజ్ పెట్టండి. కహూట్ అంటే ఏంటండి? వాళ్ళిద్దరు మటుకు వాయిస్ వినిపించట్లేదు అంటున్నారు. చాలా మంది వరకు వాయిస్ అయితే వినిపిస్తుంది. మీరు మీ సైడ్ నుండి కొంచెం చెక్ చేస్తారా ప్లీజ్? ఆడియో హ్యాస్ నో క్లారిటీ. ముగ్గురు పెట్టారు ఇప్పటికి. ఎందుకంటే ఇక్కడ మాక్సిమం వాయిస్ అయితే నేను చెప్పడము కొద్దిగా గట్టిగానే చెప్తున్నాను. దాని నెక్స్ట్ వాయిస్ కూడా వినిపిస్తోంది అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. సో మీ సైడ్ నుండి కొద్దిగా చూసుకోండి ప్లీజ్. ఇక్కడ చూడండి, కొంతమంది వాయిస్ ఈజ్ నాట్ క్లియర్ అంటున్నారు, కొంతమంది వాయిస్ ఈజ్ ఓకే బట్ స్క్రీన్ వీడియో ఈజ్ నాట్ క్లియర్ అని చెప్పి ఇంకొంతమంది చెప్తున్నారు. సో మీ సైడ్ నుండి కూడా కొద్దిగా చూసుకోండి ఇది. Unmute fiction. Okay, I am going back to my presentation. ఫ్యాక్ట్ అంటే ఏంటో చూసాం కదా మనము. ఇప్పుడు ఒపీనియన్ అంటే ఏంటి? ఒపీనియన్ ఎప్పుడన్నా సరే మనుషుల బట్టి, వాళ్ళ ఆలోచన విధానం బట్టి అది మారుతూ ఉంటుంది. చాక్లెట్ ఐస్ క్రీమ్ ఈజ్ ది బెస్ట్ ఫ్లేవర్. ఒకళ్ళకి చాక్లెట్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉంటుందో అది నచ్చచ్చు, ఇంకోళ్ళకి అసలు చాక్లెటే నచ్చకపోవచ్చు. రైట్. ఇంకొకళ్ళకి చాక్లెట్ ఇష్టం ఉండొచ్చు, కానీ ఐస్ క్రీమ్ ఇష్టం ఉండకపోవచ్చు. సో ఒపీనియన్ అంటే ఏంటి అంటే ఎవరికి వాళ్ళకి వాళ్ళ సొంత ఉద్దేశం. ఎగ్జాక్ట్ గా మీకు ఒపీనియన్ అంటే ఏంటంటే సొంత ఉద్దేశం ఉంటుంది వాళ్ళకి. కొంతమందికి చాక్లెట్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కొంతమందికి ఐస్ క్రీమ్ ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఐస్ క్రీమ్ లో చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం ఉండకపోవచ్చు. అలాగా మీకు ఒపీనియన్ అన్నది
మనిషి మనిషి బట్టి మారుతూ ఉంటుంది. కొంతమందికి తెల్లగా ఉన్న వాళ్ళు నచ్చొచ్చు, కొంతమందికి చామంచాయిగా ఉన్న వాళ్ళు నచ్చొచ్చు, కొంతమందికి నల్లగా ఉన్న వాళ్ళు నచ్చొచ్చు, రైట్? కొంతమందికి యాపిల్ నచ్చొచ్చు, కొంతమందికి యాపిల్ నచ్చకపోవచ్చు, కొంతమందికి మామిడిపళ్ళు నచ్చొచ్చు, కొంతమంది మామిడిపళ్ళు నచ్చకపోవచ్చు. కొంతమంది మామిడి పళ్ళు నచ్చొచ్చు, కానీ అది బలానా ఊరు మామిడి పండు అయితేనే నచ్చొచ్చు. అలాగా ప్రతి ప్రతి దానికి ఒకవేళ కనుకను వాళ్ళ వాళ్ళ ఉద్దేశాలని కనుకను అట్రిబ్యూట్ చేస్తూ ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ యాన్ ఒపీనియన్. ఉద్దేశము. ప్రతి మనిషికి ఉద్దేశాలు మారచ్చు. వాట్ ఈస్ ఫ్యాక్ట్? ఫ్యాక్ట్ అంటే కనుక హిస్టారికల్లీ యాక్సెప్టెడ్ ఆర్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్, యాక్సెప్టెడ్ థింగ్. ఫ్యాక్ట్ అంటే కనుక యాక్సెప్టెడ్ విత్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ ఇందాక మీకు చూపించా కదా ఒక సింపుల్ ఎగ్జాంపుల్, చూడండి ఇక్కడ ఫ్యాక్ట్. ప్రూవెన్ విత్ ప్రూవెన్ ఎవిడెన్స్. దేనికన్నా సరే ఎవిడెన్స్ ఉంది అంటే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్క్రీన్ నాట్ ప్లే. స్క్రీన్ ఇగోండి ఇప్పుడు చూపిస్తా ఉన్నా. ఏదన్నా సరే ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఎవిడెన్స్, సాక్ష్యం అంటాం కదండి. దేనికన్నా కనుక సాక్ష్యం ఉంది అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఫ్యాక్ట్. భూమి గుండ్రంగా ఉంటుంది, ఇట్ ఈజ్ ఏ ప్రూవెన్ ఫ్యాక్ట్. గెలీలియో కనిపెట్టారు. ఓకే, అలాగే 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 హ్యూమన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ animals, some with some proven facts, right? Cow are, మనకి రెండు రకాల యానిమల్స్ ఉంటాయి. ఏ టైప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి? కార్నివోరస్ అండ్ హెర్బివోరస్, రైట్? ఏవైతే జంతువులు మాంసాహారము తినవో వాళ్ళని, జంతువులు కానీ మనుషులు కానీ ఎవరన్నా తిన్నారో వాళ్ళని హెర్బివోరస్ అంటారు, రైట్? ఎవరైతే మాంసాహారం సేవించే వాళ్ళు ఉన్నారో వాళ్ళని కార్నివోరస్ అంటారు, రైట్? అలాగా దోస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. వీళ్ళైతే ఇది, వీళ్ళైతే ఇది అని చెప్పి ఏదన్నా సరే హిస్టారికల్ ఎవిడెన్సెస్ తోటి మనకి ఉంటే దెన్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్యాక్ట్. అలాగే మనుషుల ఉద్దేశాలతోటి కనుక డెసిషన్ తీసుకుంటూ ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ యాన్ ఒపీనియన్. ఒపీనియన్ మనము ఎవరి దగ్గర కన్నా అభిప్రాయం, నేను బలానా ఇల్లు కడదాం అనుకుంటున్నాను, లేకపోతే నేను బలానా స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను అని మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమంటాం మనము? మీ ఒపీనియన్ ఏంటో చెప్తారా మాకు అంటే మీ ఉద్దేశం చెప్పండి. అలాగా మనము 10 మందిని కనుక్కుని 10 రకాల ఉద్దేశాలని మనం చూసుకుని ఫైనల్ గా మనం డెసిషన్ తీసుకుంటాము, రైట్? దట్ ఈస్ కాల్డ్ ఒపీనియన్. సి క్విక్ పోల్, ఫ్యాక్టా ఒపీనియనా? క్యాట్స్ ఆర్ బెటర్ పెట్స్ దాన్ డాగ్స్. అది ఫ్యాక్టా ఒపీనియనా? Cats are better pets than dogs. ఒపీనియన్ అంటే అదే అండి, ఉద్దేశము. అది ఉద్దేశము ఎవరికన్నా సరే ఒక సిచ్యువేషన్ కి మీరు ఎవరినన్నా అడిగారు అనుకోండి, ఇప్పుడు వానాకాలం కాబట్టి మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, మీకు వాన అంటే ఇష్టమా? కొంతమంది ఇష్టం అని చెప్పచ్చు, కొంతమంది ఇష్టం ఉండకపోవచ్చు అని చెప్పచ్చు, ఇష్టం ఉండకపోవడానికి కారణాలు కొంతమంది చెప్పచ్చు, రైట్?
అదే అదే నేను ఎవరినన్నా అడిగాను అనుకోండి, ఫలానా ఊర్లో వాన పడుతుందా లేదా అని అడిగాను అనుకోండి, వాళ్ళు పడుతోంది, లేదు అంటే పడట్లేదు రెండే చెప్తారు. మీరు మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. ఓకే. మీరు మీ స్కూల్ నుండి మీరు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. మీ ఇల్లు ఒక 20 కిలోమీటర్స్ దూరము. మీ స్కూల్ దగ్గర వర్షం పడుతోంది. మీ ఇంటి దగ్గర వర్షం పడుతుందా లేదా అన్నది కనుక్కోవడానికి మీరేం చేస్తారు? మీరు మొబైల్‌లో కాల్ చేస్తారు. ఇంటికి కాల్ చేసి ఇక్కడ వర్షం పడుతోంది. అక్కడ ఎలా ఉంది? రావచ్చా? అక్కడ కూడా వర్షం పడుతోందా? వర్షం పడుతోందా? అని అడిగితే ఆన్సర్ ఏమొస్తుంది? ఐదర్ యెస్ ఆర్ నో వస్తుంది. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. వర్షం పడుతోంది. వర్షం పడట్లేదు. అదే గనుక నేను మీకు వర్షం అంటే ఇష్టమా కాదా? వర్షం అంటే మీ ఉద్దేశ్యం ఏంటి? అంటే మీరు 100 రకాల ఆన్సర్‌లు చెప్తారు. దట్ ఈస్ అన్ ఒపీనియన్. అర్థమైందా అండి? ఒపీనియన్‌కి, ఫ్యాక్ట్‌కి డిఫరెన్స్? విల్ నాట్ నోట్ ఇన్ బుక్ సార్. ప్లీజ్ సార్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పా కదండీ! ఫ్యాక్ట్‌కి, ఒపీనియన్‌కి. మీరు స్కూల్ దగ్గర ఉన్నారు. మీ స్కూల్ దగ్గర వర్షం పడుతోంది. వర్షం పడుతోంది మీ స్కూల్ దగ్గర నుండి మీరు ఇంటికెళ్ళాలి. ఫస్ట్ పని ఏం చేస్తారు మీరు? ఇంటికి కాల్ చేస్తారు. వర్షం పడుతోందా అక్కడ? నేను వచ్చేయచ్చా? లేదు ఇక్కడ కూడా వర్షం పడుతోంది. అనవసరంగా తడవకు. యెస్ రాను నేను అని చెప్పి వర్షం తగ్గే వరకు మీరు స్కూల్ దగ్గరే ఉంటారు. వర్షం పడుతోందా లేదా? చాయిస్ ఏంటి? పడుతోంది, పడట్లేదు. ఫ్యాక్ట్. పడుతోంది. ఫ్యాక్ట్. పడట్లేదు. ఫ్యాక్ట్. రైట్. అది వర్షం గురించి. మీరు ఎవరన్నా మీ స్టూడెంట్‌ని వర్షం గురించి నువ్వు ఒక వ్యాసం రాయి అని చెప్పి అడిగారనుకోండి. వర్షం గురించి వాళ్ళు బోలెడంత వ్యాసం రాస్తారు. అది వాళ్ళ ఒపీనియన్స్. ఓకే. దెన్ నెక్స్ట్. ఇక్కడ చెప్పండి. క్యాట్స్ ఆర్ బెటర్ పెట్స్ థాన్ డాగ్స్. క్యాట్స్ ఆర్ బెటర్ పెట్స్ థాన్ డాగ్స్. ఒపీనియనా? ఫ్యాక్టా? పిల్లులు కుక్కల కంటే కూడా బెటర్ పెట్స్ అంటే ఏంటి? మన ఇళ్లలో పెంచుకునే ఉంటాయి కదా! వాటిని మనం పెట్స్ అంటారు కదా! క్యాట్స్, డాగ్స్ కంటే కూడా బెటర్ పెట్ అని చెప్పి అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి? యెస్సా? నోనా? ఒపీనియన్. ఒపీనియన్. ఇక్కడ ఉద్దేశం మనకి అది ఫ్యాక్టా? ఒపీనియనా? అంటే ఒపీనియన్. ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ న్యూ ఢిల్లీ. ఫ్యాక్ట్ ఆర్ ఒపీనియన్? Question opinion. Right. Second question. The capital of India is New Delhi. Fact opinion na? Fact. ఎందుకంటే అది హిస్టారికల్ గా రిటర్న్ ఇన్ఫర్మేషన్ కాబట్టి, జాగ్రఫికల్ ఎవిడెన్స్ కాబట్టి దట్ ఈస్ ఏ ఫ్యాక్ట్. భారతదేశ రాజధాని ఏది? వాట్ ఈజ్ ఒపీనియన్? యూజ్ స్క్రీన్ సార్. ఓకే ఒక నిమిషము. ఎస్. ఒపీనియన్ ఈజ్ ఎ పర్సనల్ బిలీఫ్, ఫీలింగ్ ఆర్ జడ్జ్మెంట్ అబౌట్ సంథింగ్. ఆ పర్టికులర్ మనిషి చేసేది. ఒక మనిషి ఎగ్జాంపుల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఈజ్ బెస్ట్ ఫ్లేవర్ అని ఒక మనిషి చెప్తారు. దాన్ని వేరే వాళ్ళు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. Opinions can be different for everyone and not meant to be proven or disproven. చాలా ముఖ్యమైన విషయం. అది ప్రూవ్ చేయలేము, మనము డిస్ప్రూవ్ చేయలేము. ఇండియా ఇండియా క్యాపిటల్ ఇండియా క్యాపిటల్ న్యూఢిల్లీ కాదు అని ఎవరన్నా చెప్పారంటే కనుక మనం దాన్ని ప్రూవ్ చేయొచ్చు. కాదు, ఇగో చూడండి, ఈ టెక్స్ట్ బుక్ చూడండి, లేకపోతే ఈ వెబ్సైట్ చూడండి, ఆ వెబ్సైట్ చూడండి, ఇండియా క్యాపిటల్ సిటీ అని చెప్పి ఇండియా క్యాపిటల్ ఢిల్లీ అని ప్రూవ్ చేస్తాం.
చాక్లెట్ ఐస్ క్రీమ్ ఈజ్ బెస్ట్ అని ఒకళ్ళు చెప్పారు అంటే అది బెస్ట్ అని ప్రూవ్ చేయలేము మనము, అది బెస్ట్ కాదు అని చెప్పి ప్రూవ్ చేయలేము, రెండు ప్రూవ్ చేయలేము. అలాంటి దాన్ని మనము ఒపీనియన్ అంటాము. ఎవరి సైడ్ నుండి వాళ్ళే కరెక్ట్. ఒకటి రాస్తారు చూడండి, 9 రాసి 9ని అటు సైడ్ నుండి చూస్తే 6 కనిపిస్తుంది, ఇటు సైడ్ నుండి చూస్తే 9 కనిపిస్తుంది, కానీ రెండు సైడ్ల నుండి ఇద్దరు కూడా కరెక్టే. ఎవరో జే అని చెప్పి రాశారు, వెరీ బేసిక్ టాపిక్ బట్ యు ఆర్ ప్రొలాంగింగ్ సేమ్ టాపిక్ సిన్స్ 45 మినిట్స్. నాకు ఈ రోజున ఇచ్చిన టాపిక్ క్రిటికల్ థింకింగ్ లో ఫ్యాక్ట్ అండ్ ఒపీనియన్ దీని గురించి చెప్పాలండి నేను. కాబట్టి దీంట్లో ఏవైతే సినారియోస్ ఉన్నాయో అన్ని సినారియోస్ ని నేను కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇంకో 13 నిమిషాలు కూడా నేను దీని గురించే మాట్లాడతాను. బెటర్ ఈ టాపిక్కే కాదు, ఏ టాపిక్ అన్నా మనం ఇప్పటి వరకు మాట్లాడుతున్నవి అన్ని మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి, టీచర్స్ రేంజ్ వాళ్ళకి అది సింపులే ఉండొచ్చు, కానీ పిల్లల వరకు వెళ్తే కొన్ని టఫ్ ఉంటున్నాయి, కొన్ని ఈజీగా కూడా ఉంటున్నాయి. ఓకే అండి, ఇక్కడ ఫ్యాక్ట్ వర్సెస్ ఒపీనియన్, హౌ టు టెల్ ద డిఫరెన్స్. ఇక్కడ సింపుల్ గా ఇచ్చారు చూడండి, ఫ్యాక్ట్స్ క్యాన్ బి డిరైవ్డ్, ఫ్యాక్ట్స్ క్యాన్ బి వెరిఫైడ్, ఒపీనియన్స్ కెనాట్ బి, ఫ్యాక్ట్స్ ఆర్ ఆబ్జెక్టివ్, ఒపీనియన్స్ ఆర్ సబ్జెక్టివ్. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము వెరిఫై చేయగలుగుతాము, ఒపీనియన్స్ ని మనము చేయలేము. రైట్, ఫ్యాక్ట్స్ ఆర్ ఆబ్జెక్టివ్ అండ్ ఒపీనియన్స్ ఆర్ సబ్జెక్టివ్. ఓకే, ఏదైనా సరే ఫ్యాక్ట్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇండియాకి ఇండిపెండెన్స్ 1947 లో వచ్చింది. చాచా నెహ్రూ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆయన ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, ఎస్ నేను వెళ్ళి దాన్ని నేను వెరిఫై చేయడానికి స్కోప్ ఉంటుంది. రైట్, అదే ఒపీనియన్ బలానా వ్యక్తి బలానా ఇదిగా ఉంటారు అని చెప్పి నేను చెప్పాను అనుకోండి, అది నా ఒపీనియన్, వేరే వాళ్ళ దృష్టిలో అది తప్పు ఉండొచ్చు. రైట్, అలాగే ఇంకొకటి ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆర్ ఆబ్జెక్టివ్ అండ్ ఒపీనియన్స్ ఆర్ సబ్జెక్టివ్. దెన్ నెక్స్ట్ మళ్ళీ దీంట్లోనే మనం ఫ్యాక్ట్స్ అండ్ ఒపీనియన్స్ ఏదైతే ఉందో మనము వాటి గురించి చూసాం కదండి. నెక్స్ట్ క్విజ్ లోకి వెళ్తే, మౌంట్ ఎవరెస్ట్ ఈజ్ హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. ఫ్యాక్టా ఒపీనియనా? ఎస్, మౌంట్ ఎవరెస్ట్ ఫ్యాక్ట్. ఎస్, ఆన్సర్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇది మెజరబుల్ జాగ్రఫికల్ ట్రూత్ కాబట్టి దాన్ని మెజర్ చేశారు. 8,800 ఫీట్ ఎంతో ఉంది అని చెప్పి చెప్పారు కాబట్టి దాని హైయెస్ట్ మౌంటైన్ అని చెప్పి. ఓకే, చాక్లెట్ ఐస్ క్రీమ్ టేస్ట్ బెటర్ దాన్ వెనీలా. ఫ్యాక్ట్ ఆర్ ఒపీనియన్?
chocolate ice cream tastes better than vanilla. Fact or opinion? ఎస్ కరెక్ట్ అండి. అందరూ ఒపీనియన్ 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 అని చెప్పారు. ఒకళ్ళేమో ఫ్యాక్ట్ అని చెప్పారు. అది ఒపీనియన్ కిందకు వస్తుంది. ఒపీనియన్ టేస్ట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ పర్సనల్ ప్రిఫరెన్స్. ఏదైతే పర్సనల్ ప్రిఫరెన్సెస్ లోకి వెళ్ళిపోతుందో దట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఏ ఒపీనియన్, నాట్ యాజ్ ఏ ఫ్యాక్ట్. Taj Mahal is located in Agra. Fact or opinion? Yes, Taj Mahal is located. Yes, taka రాసేస్తున్నారు అందరు. Fact. It is a fact, a verified geographical and historical fact. Yes, final గా మీరు how to practice critical thinking every day. ఏదన్నా సరే మీరు చేసే ఏ పనన్నా సరే ఎవరన్నా ఏదన్నా చెప్తున్నారు అంటే ఫస్ట్ ఆస్క్ క్వశ్చన్, వై డూ ఐ బిలీవ్ దిస్. ఎవరన్నా ఏదన్నా చెప్తున్నారంటే వై డూ ఐ బిలీవ్ దట్, నేను ఎందుకు నమ్మాలి అని చెప్పి అవతల వాళ్ళతో కొట్లాటకి వెళ్ళొద్దు. కనీసం మీరు అవతల వాళ్ళు చెప్తూ ఉంటే అది ఎందుకు నమ్మాలి అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుని దాని సాక్ష్యాల కోసం చూడండి. మీరు ఆ సమస్యని సాక్ష్యాల కోసం చూడండి. ఓకే 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 ఎవిడెన్సెస్ ఓకే. దాని తర్వాత కన్సిడర్ అదర్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. అవతల వాళ్ళ అభిప్రాయాల్ని కూడా ఎప్పుడన్నా సరే మనము చేసేటప్పుడు అవతల వాళ్ళ అభిప్రాయాన్ని కూడా మనము కన్సిడర్ చేసాము అంటే కనుక దట్ విల్ ఆల్వేస్ మనము, ఎందుకంటే కొన్నిసార్లు మనము ఆలోచించేది మన స్కోప్ అంటే పరిధి ఏదైతే ఉంటుందో అది కొంతవరకే ఉండొచ్చు. ఏదన్నా మనం ఆలోచించేటప్పుడు ఆ పరిధి దాటి కొన్నిసార్లు మనం చాలా టెన్స్ సిచ్యుయేషన్ లో ఉన్నామనుకోండి, అప్పుడు మనము ఒక పరిధి దాటి మన బుర్ర ఆలోచించలేకపోవచ్చు. అలాంటి టైముల్లో ఏం చేయాలంటే we need to seek help from others, పేరెంట్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళ నుండి కానీ ఐడియాస్ మీరు తీసుకుంటే కనుక వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మీరు ప్రెషర్లో ఉంటారు కాబట్టి మీకు కొన్నిసార్లు ఐడియా రాదు. అదే వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మీ సమస్య వాళ్ళతో చెప్పారు అనుకోండి, వాళ్ళు 10 ఐడియాలు ఇస్తారు, ఇంకోళ్ళు చెప్తే ఇంకో 10 ఐడియాలు ఇస్తారు. అన్ని ఐడియాలని తీసుకుని కలెక్టివ్ గా ఇక్కడ బోర్డు మీద రాశారు చూడండి, అలాగా మీ ఐడియాస్ అన్నిటిని చార్ట్ అవుట్ చేసుకుని వాటిల్లోంచి ఏదైతే బెస్ట్ అని మీరు అనుకుంటారో దాన్ని ఫైనల్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, దిస్ ఇస్ వాట్ ఆల్ అబౌట్ critical thinking and fact versus opinion. ఈ రోజు మన టాపిక్ ఏదైతే ఉందో ఫ్యాక్ట్ అండ్ ఒపీనియన్, ఈ రోజుకి మనము రేపటి క్లాస్ లో మళ్ళీ క్రిటికల్ థింకింగ్ అనే ఇంకొక టాపిక్ ఉంది. ఆ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. ఓకే, రేపటి టాపిక్ ఒక్క నిమిషము. రేపటి టాపిక్ సేమ్ క్రిటికల్ థింకింగ్, ఎజంప్షన్స్, క్లారిటీ థింకింగ్ అన్న టాపిక్స్ మీద రేపటి క్లాస్ లో మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఈ రోజు ఏదన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు చెప్పండి. బాయ్ అండి, ఏపీ స్కూల్ మైనారిటీ గర్ల్స్ బాయ్. ఇంకేమన్నా వేరే వాళ్ళకి ఎవరన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ రోజు టాపిక్ మీద అడగచ్చు మీరు. ఇంకొక 5 నిమిషాలు ఉంది మనకి.
ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఒపీనియన్ అంటే ఏంటి, క్రిటికల్ థింకింగ్ అంటే ఏంటి, రైట్. ఈ ఈ టాపిక్స్ మీద నో గేమ్ పోల్సే మేము చేయగలుగుతామండి. ఇక్కడ పోల్స్ మీకు కండక్ట్ చేసాం కదా, అలాగా పోల్సే చేయగలుగుతాం మేము. నో గేమ్స్. నెక్స్ట్ వీక్ మనకి, నెక్స్ట్ వీక్ కాదు, ఈ వీక్ మనకి ఒక ఇంపార్టెంట్ డే రాబోతోంది. ఈ వీక్ లో మనకు ఒక ఇంపార్టెంట్ డే రాబోతోంది. ఆ డే ఏంటి చెప్పగలుగుతారా మీరు ఎవరన్నా? 4 నిమిషాలు టైం ఇస్తున్నాను. వెరీ 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 ఇంపార్టెంట్ డే మన ఇండియన్ హిస్టరీలో రాబోతోంది నెక్స్ట్ 5-6 రోజుల్లో. ఏంటది చెప్పగలుగుతారా మీరు ఎవరన్నా? అది నెక్స్ట్ వీక్ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే. దానికంటే ముందర, ఇండిపెండెన్స్ డే కంటే ముందర ఇంకొక ఇంపార్టెంట్ డే ఉంది. మన ఇండియన్ ఇండిపెండెన్స్ కి సంబంధించినదే. ఏ రోజు అది చెప్తారా మీరు ఎవరన్నా? రక్షాబంధన్, వరలక్ష్మి వ్రతం, ఇండిపెండెన్స్ డే. ప్లీజ్ టేక్ ఎక్స్ట్రా టైమ్ అండ్ ఆస్క్ జీకే క్వశ్చన్స్. ఓకే అండి. ఎస్, ఇప్పుడు జీకే క్వశ్చన్ అడుగుతున్నా, చెప్పండి. నెక్స్ట్ వీక్ కూడా కాదు, ఈ వీక్ లోనే ఒక ఇంపార్టెంట్ డే ఉంది మన ఇండియన్ ఇండిపెండెన్స్ తో సంబంధించి, మన స్వతంత్రోద్యమంతో సంబంధించినది అది. రక్షాబంధను, వరలక్ష్మి వ్రతము కాదు. కాదు. ఎవరన్నా చెప్పచ్చు, ఐదర్ టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరన్నా చెప్పచ్చు. ఈ ఈ పర్టికులర్ వీక్ లోనే ఒక ఇంపార్టెంట్ డే ఉంది మనకి. రిపబ్లిక్ డే కాదు, రాఖీ పండగ కాదు, రిపబ్లిక్ డే జనవరిలో ఉంది. రక్షాబంధన్ కాదు. ఇండియన్ ఇండిపెండెన్స్, ఇండియా ఉద్యమంతో సంబంధించిన రోజు. ఎస్ ప్లీజ్. ఇంకొక నిమిషం టైం ఉంది మీకు, ఆన్సర్ చెప్పండి, లేకపోతే నేనే చెప్తాను మీకు. వెరీ 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 ఇంపార్టెంట్ డే, ఇండియన్ హిస్టరీలోనే ఇంపార్టెంట్ డే అది. ఎస్, ఎవరు చెప్పట్లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, హవాయి డే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడండి? వరల్డ్ వర్కర్స్ డే. అన్నిటికంటే ముఖ్యమైనది మీరు చదువుకునే ఉంటారు, దాన్ని ఏమంటారంటే క్విట్ ఇండియా మూవ్మెంట్. ఎప్పుడన్నా విన్నారా దీని గురించి, క్విట్ ఇండియా మూవ్మెంట్ గురించి? ఇట్ విల్ బి సెలబ్రేటెడ్ ఆన్ ఆగస్ట్ 8. క్విట్ ఇండియా మూవ్మెంట్ మహాత్మా గాంధీ 1942 ఆగస్ట్ 8వ తారీఖున స్టార్ట్ చేశారు క్విట్ ఇండియా మూవ్మెంట్. అక్కడి నుండే ఈ ఉద్యమము ఉధృతమై లాస్ట్ కి మనకి 3 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల తర్వాత 1947 ఆగస్ట్ 15న మనకి స్వతంత్రం వచ్చింది. క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటారు దాన్ని. We don't know this question, sir.
శ్రావణ పౌర్ణిమ ఎప్పుడు మేడం శ్రావణ పౌర్ణిమ మేడము సారో ఓజోన్ డే వీ డోంట్ నో దిస్ క్వశ్చన్ సార్ ఇది క్వశ్చన్ కాదండి మన క్విట్ ఇండియా మూమెంట్ ఎవరో రాశారు ఇక్కడ క్విట్ ఇండియా మూమెంట్ ఆగస్ట్ 8 క్విట్ ఇండియా మూమెంట్ ఇండియన్ మూమెంట్ ఓకేనా అండి అందరికీ బాయ్ టేక్ కేర్ అగైన్ మళ్ళీ రేపటి క్లాస్ లో కలుద్దాము బాయ్ గోకుల్ యూ కెన్ స్టాప్ రికార్డింగ్